గీతా వికాసం చెప్పలు కొడదాం ఒకసారి. గీతా వికాసానికి. సో ఏదేమైనా భగవద్గీత అనేది చావు క్యాసెట్ కాదు, నిద్రపుచ్చే గ్రంథం కాదు, లేకపోతే ముసలిళ్ళు అయిపోయినాక పట్టుకునే వైరాగ్యపు పుస్తకం అంతకన్నా కాదు. మరి ఏంటంటే 18 అధ్యాయాలు జీవితం అనే యుద్ధాన్ని ఆత్మ విజ్ఞానంతో ఎలా చెయ్యాలి అని చెప్పే 18 అధ్యాయాల వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత. ఇప్పుడు యుద్ధం చేయమన్నారు, నేను చేస్తాను, మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు నేను యుద్ధం చేయడం వల్ల వీరులు చనిపోతారు, పోనీ వాళ్ళు చనిపోతారో నేను చనిపోతారో అంటే ఇలాగ జరగలేదు, నేను మీకు అర్థం కావడానికి సామాన్య భాషలో చెప్తున్నా. వాళ్ళు చనిపోతారో నేను చనిపోతే పక్కనట్టు, కానీ ఎవరో ఒకళ్ళు అయితే చేస్తారు కదా. అప్పుడు ఆడవాళ్ళు ఏమవుతారు? వాళ్ళు భర్తలు లేని వాళ్ళు అవుతారు, వాళ్ళు పిల్లలు ఏమవుతారు? అనాథలు అవుతారు. కనుక మన వీరుల తాలూకా పిల్లలు ఇటవనే అటవనే ఎవడో ఒకటి చావడం అయితే గ్యారంటీ కదా. వీళ్ళ పిల్లలందరూ అనాథలు అవుతారు, వాళ్ళ తల్లులందరూ ఇదవుతారు కదా. మరి వీళ్ళు చంపడం అంతా పాపం కదా కృష్ణ అంటాడు. అప్పుడు చెప్తాడు మళ్ళా, అర్జున నువ్వేం వర్రీ అవ్వకో, వీళ్ళని నేను ఎప్పుడో చంపేశాను అంటాడు. అదేందా అర్జున నువ్వేం వర్రీ అవ్వకో, నేను వీళ్ళని ఎప్పుడో చంపేశాను, నువ్వు పాత్రవి అంటాడండి. ఇది అర్థమైందా? ఏంటి అర్థం చెప్పు. ఎప్పుడో చంపేశాను అర్థం ఏంటి? ఎప్పుడో చంపానంటే అర్థం ఏంటి? కరెక్ట్ చెప్పింది అమ్మాయి, చెప్పలు కొట్టండి. వాళ్ళ యొక్క జనన చక్రంలోనే మరణ శాసనం అయిపోయింది, నువ్వు కేవలం పాత్రధారివి. ఇంతకన్నా ఇంకోటి లేదండి అసలు. భగవద్గీత అది ఒళ్ళు చల్లరేసింది ఈ పాయింట్ చెప్తుంటే. వాడి మరణాన్ని నేను ఎప్పుడో శాసించేశాను, అయిపోయింది, ఇట్స్ డిసైడెడ్. ఇంకేంటి? మరణం మీ చేతిలో ఉందా? మీరేమైనా బతికిస్తారా? పోనీ మీరేమన్నా చంపేస్తారా? ప్రహ్లాదుడు అంటాడు, చంపేది ఎవరు, సమసేది ఎవరు, సర్వము నీవే కదా దేవా అంటాడు. చంపేది నువ్వా, సమసేది నువ్వా? సర్వం నువ్వే. నువ్వు అంటే యూనివర్స్. ఇక్కడ 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 అక్కడ కృష్ణుడు అనేది మనం కేవలం భౌతికంగా చూస్తే కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడైనా కానీ నేను అని అన్నాడు అనుకో, అది యూనివర్స్ అని అర్థం చేసుకోండి. యూనివర్స్ అంతే, కృష్ణుడు అంటే యూనివర్స్. ఓకే మిత్రులారా? కనుక నువ్వు నిత్యంతగా నీ పని నువ్వు చేయి అంటాడు. మళ్ళా అడుగుతాడు, అలా కాదు కృష్ణ, ఇప్పుడు నువ్వు చెప్పింది బాగానే ఉంది, సరే ఏదోటి జరుగుద్ది, వాళ్ళు ఏదోటి అవుతారు అంటే ఇవాళ కాదు రేపు చేస్తారు, కానీ దీనివల్ల వర్ణ సంకరం అయిపోద్ది అంటాడు. వర్ణ సంకరం మళ్ళీ అది కూడా అడుగుతాడు. అంటే ఇప్పుడు ఈ భర్త చనిపోయాడు, ఈ వర్ణంలో పురుషులు తగ్గిపోయారు, మళ్ళీ వాళ్ళు వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళు వర్ణ సంకరం అయిపోతుంది, అసలు కులమతాలు గందరగోళం అయిపోతాయి కృష్ణ, ఎవరు ఏ వృత్తి చేస్తారని ఉన్నదంటే అప్పుడు మళ్ళీ చెప్తాడు, చాతుర్వర్ణం చెప్పండి, మా సృష్టం గుణకర్మ విభాగస్య. నాయన కులాలు మతాలు అంటూ లేవు, కడుపును పుట్టినోడు వర్ణం కాదు కులం కాదు, వాడి యొక్క గుణాన్ని బట్టి వాడి యొక్క కర్మను బట్టి నేను నిర్ణయిస్తాను అంటాడు. దేన్ని బట్టి? గుణాన్ని బట్టి కర్మను బట్టి నేను డిసైడ్ చేస్తాను, నేను రచించాను అంటాడు. చాతుర్వర్ణం 4, ఒకటి క్షత్రియుడు, ఒకటి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. మా సృష్టం నేను సృష్టించాను. దేని ఆధారంగా? గర్భం ఆధారంగా కాదు. ఇప్పుడు మనం బ్రాహ్మణని ఎవరిని అంటాం? బ్రాహ్మణుల ఇంట్లో పిల్లడు పుడితే ఆయన బ్రాహ్మణ అంటాం, వైశ్యాస్ ఇంట్లో పిల్లడు పుడితే వాళ్ళు వైశ్యులు అంటాం, అవునా కదా? రాజుల ఇళ్లలో పిల్లలు పుడితే మా రాజుల వంశం, మా రాజుల కులం అంటారనరా? ఇది మనం పెట్టుకుంది, భగవంతుడు పెట్టింది అది కాదు. భగవానుడు చెప్పింది వర్ణము గుణాన్ని బట్టి, కర్మ అంటే అది చేసే పనిని బట్టి నిర్ణయించాను అంటాడు. ఎవరైతే ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ దైవానికి సంబంధించినవి చెప్తూ శాకార మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ బ్రాహ్మణులు. శంభుకుడు అని ఒకడు ఉన్నాడు. శంభుకుడు రాముడు కాలంలో ఉన్నాడు. అతను శూద్రుడు, కానీ అతను వేదం చదువుతాడు, వేట వృత్తి చేయడు, అతను బ్రాహ్మణుడు. అది విచిత్రం. గుణము కర్మ, ఇక్కడ 2 పాయింట్లు మర్చిపోతున్నారు మీరు. భగవద్గీతలో కింద లైన్ ఉంది, గుణము కర్మ అన్నది, అది వదిలేస్తారా మీరు? కృష్ణుడు చెప్పాడు కులాల గురించి, కృష్ణుడే చెప్పినప్పుడు మనం ఎందుకు పాటించకూడదు అనుకుంటున్నారు. కాదు, మనందరం ఒకటే. అట్టయితే ఇంకా వెనక్కి వెళ్దాం, కాసేపు అందరం వెనక్కి వెళ్దాం. మన మూల పురుషుడు ఎవరు తెలుసా? ప్రజాపతి. అక్కడి నుంచి వచ్చాం మనందరం, బ్రహ్మ మానస పుత్రుల నుంచి వచ్చాం మనం.
మరి ఎక్కడుంది నాకు కులం నీకు కులం యాడ్ నుంచి వచ్చింది అది చెప్పండి, మీరు చెప్పండి. రఘుకుల వంశం నుంచి వచ్చే మనందరి తండ్రి పెన తండ్రి ముత్తాత శ్రీరాముడే. బ్రహ్మదేవుడి యొక్క మానసం నుంచి ప్రజాపతులు సనక సనందాదులు ఈ బ్యాచ్ వచ్చారు. వాళ్ళ నుంచి ప్రజాపతి వాళ్ళ ఒకళ్ళ నుంచి మానవ జాతి వచ్చింది. యాజ్ ఏ మన స్పిరిచువల్ హిందూ పురాణాన్ని తీసుకుందాం, స్పిరిచువల్ సైన్స్ ప్రకారం. పోనీ అదంతా వదిలేద్దాం, స్పిరిచువల్ సైన్స్ పక్కన పెడదాం, కాసేపు సైన్స్ ప్రకారం వెళ్దాం. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కోతి నుండి మానవుడు పరిణామం చెందాడు. కోతి అంటే జంతువు నుంచి. మరి కోతి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాత కోతి ఉంటుంది. వాళ్ళ తాత కోతి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ముత్తాత వెనక్కి వెళ్తే నీటి మీద నడిచే నీటి ప్రాణులు వెనక్కి వెళ్తే అమీబా. మన ముత్తాత ఎవడంటే అమీబా. మనంతా ఏ వంశం? అమీబా వంశం. మనందరం ఏదో పెద్ద వంశం అని నిప్పులు గడిగే వంశం అంటున్నారు. చత్తారు నిప్పులు పడితే. అవునా కదా? సైన్స్ ప్రకారం చూస్తే మన ముత్తాత మూల పురుషుడు అమీబా, ఏకకణ జీవి. అది బహుకణ జీవిగా నీటి మీదకి వచ్చి నీటి మీద కోతులుగా ఇచ్చి చాలా మధ్యలో చాలా పరిణామాలు జరిగినాయి. కోతుల నుంచి ఇప్పుడు మానవుడు పరిణామం చెందాడు. ఇది మన కథ. సైన్స్ పరంగా చూసినా మన మూల పురుషుడు ఒక్కడే. శాస్త్ర పరంగా చూస్తే మూల పురుషుడు ప్రజాపతి. ఇంకేంది నా కులం చెప్పండి మీరు? అవన్నీ మధ్యలో వచ్చి చేరినాయి అంతే. సమాజ నిర్వహణ కోసం కొన్ని కులాలు మతాలు వచ్చినాయి. అందుకని దాన్ని పట్టించుకోకండి. ఒకప్పుడు అది అంత అవసరం, ఇప్పుడు అవసరంలా. వృత్తుల కోసం కొన్ని కులాలు వర్గాలు విభజించారు. మనుధర్మం నుంచి వచ్చినాయని మనువు చెప్పకూడదు. మనుధర్మానికి అది రాను విపరీతం అయిపోయి అంటరాంతనం అయిపోయి మానవుల పతాక స్థాయికి వెళ్ళిపోయింది. అసలు ఎక్కడా లేదు. వర్ణాన్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వర్గీకరించాను అన్నాడు. అంటే ఒక శూద్రుడుగా కాయ కష్టం చేసేవాడు ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మిక వ్యక్తి అయిపోతే వాడు బ్రాహ్మణుడు అయిపోతాడు. మళ్ళీ ఈ బ్రాహ్మణుడు అయినాడు మళ్ళీ అవన్నీ వదిలేసి మళ్ళీ మాంసం తింటే శూద్రుడు అయిపోతాడు. అంతే. శూద్రుడు అనగానే అదేదో తక్కువ జాతి తక్కువ అనుకోకండి. మన బ్రెయిన్ అది చాతుర్వర్ణం మా సృష్టం గుణకర్మ విభాగశ. కనుక నువ్వు నిత్యంతగా యుద్ధం చేయ అంటాడు. మళ్ళా ఎంటైర్ టోటల్ భగవద్గీతలో ఆయన యుద్ధం చేయకుండా ఉండడానికి ప్రణాళిక. ఈయనేమో కర్తవ్యాన్ని నిర్వర్తించమని చెప్పడానికి ప్రణాళిక. అంతే. సో మిత్రులారా, వంకలు చెప్పకుండా మీ ముందుకు ఏ పని వస్తే ఆ పని చేయాలి. కాసేపు ధ్యానం చేద్దాం. అందరూ హాయి కూర్చోండి.